అందరికి దండాలల్లా. ఇక మీ రాజన్న వచ్చిందంటే బలబల ముచ్చట్లో బగ్గ ముఖ్యాంశాలు అయితే పట్టుకొచ్చిండల్లా. గవేదో ఒక పార అరుచుకుందాం పారి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి వివరించిన కేటీఆర్ సారు. చిన్నతనంలోనే టాపిక్ రూల్స్ పై పిల్లలకు అవగాహన కల్పించడంటల్లా. ఆత్మరక్షణ అందరికీ అవసరం అంటున్న కరాటే కల్వల రమేష్. డప్పు సప్పుళ్లతో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి స్వాగతం పలికిన గ్రామస్తులు. అందరికి దండాలల్లా. ఇక మీ రాజన్ వచ్చిందంటే బలబల ముచ్చట్లో బగ్గ ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిండల్లా. గవేందో ఒక పారి అరుచుకుందాం పారి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అంటే గేందో ఎవరికైనా ఎరికేనా? ఎరుకుందో లేదో కానీ కేటీఆర్ సార్ బాగానే ఎరుకుందల్లా. గవేందో ఒకసారి చెప్తాడు వినుర్రి. ఎట్లుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? బాలేదా? కరెంటు పోతుందా? కరెంటు పోతుందా? రోజు 6 గ్యారంటీలు ఏంటో తెలుసా మీకు? 6 గ్యారంటీలు అంటే ఏంటంటే, ఒక గ్యారంటీ ఇన్వర్టర్, రెండో గ్యారంటీ జనరేటర్, మూడో గ్యారంటీ క్యాండిల్ లైట్లు, నాలుగో గ్యారంటీ టార్చ్ లైటు, ఐదో గ్యారంటీ పవర్ బ్యాంకు, ఆరో గ్యారంటీ ఛార్జింగ్ బల్బు. ఇవన్నీ పెట్టుకుంటేనే కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు అనే మాట పదే 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 5 నెలలు మొత్తం ఆనాడు 5 నెలల కిందట ఎలక్షన్ లో చెప్పినాం. ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. అన్నలే గాని అక్కలే గాని చిన్నతనంలో టాపిక్ రూల్స్ పై పిల్లలకు అవగాహన కనిపిస్తున్న తీరు చూస్తే చాలా సంతోషం అనిపించిందల్లా. టాపిక్ రూల్స్ పాటించకపోతే దాని వల్ల జరిగే అనర్థాల గురించి ఒక్కొక్కటిగా పిల్లలకు అవగాహన కల్పించడం. ఆర్టీసీ ఎండి సత్యనారాయణ సారు ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిండల్లా. ఫుల్ చక్కర్లు తిరుగుతుందల్లా. ప్రతి ఒక్కరు గా పిల్లలు పాటించే తీర్లు చూసి పానాన్ని గుప్పెట్లో పెట్టుకొని బండ్లను నడుపుర్రి. అన్న చిన్న పిల్లలైనా పెద్ద పెద్ద మెసేజ్లు ఇచ్చారు వల్ల అదొక పారి చూద్దాం పారి. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కరాటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ నెల 19న గోవాలో జరిగే జాతీయ స్థాయి పోటీల కోసం ఆర్థిక సాయం లేక తమ ప్రతిభను గ్రామ స్థాయికి పరిమితం చేస్తున్నది. ఇలాంటి విద్యార్థులను ఆదుకోని ఆర్థిక సాయం అందించాలని కరాటే శిక్షకుడు కల్వర రమేష్ కోరుకున్నాడు. మరి ఆడపిల్లల కంటే ఆత్మరక్షణ ఎంతో అవసరం వల్ల మళ్ళీ ఆయనను ఒకసారి మన తోసినంత మనం ఆయనను ఆదుకుంటే పిల్లలను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోతున్నారని అంటున్నాడు. ఒక పారి చూడండి. మనం కూడా ఈ విద్యార్థులకు ఏం వసతులు కావాలి, ఎలాంటి సౌకర్యాలు కావాలి, మీ మాటలు చెప్పండి. నమస్కారం సార్. తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ మండల్ వెన్నంపల్లి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థులు ప్రభుత్వం చేపట్టినటువంటి సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమంలో 3 నెలలు కోచింగ్ తీసుకోగా వాళ్లకు రాష్ట్ర స్థాయి పోటీలు, నేషనల్ పోటీలలో బంగారు పతకాలు సాధించగా ఇప్పుడు గొప్ప అవకాశం ఒకటి, ఈ నెల 19వ తారీఖున గోవాలో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్కు సెలెక్ట్ అవ్వడం జరిగినది. కానీ కొద్ది ఆర్థిక స్తోమత లేనందున
మాకు ఎన్నటువంటి పుషింగ్ లేనందున ఇక్కడనే ఆగడం జరుగుతుంది. ఇలా ఆగకుండా ఉండాలంటే మాకు కొద్దిగా కోఆపరేటింగ్ చేస్తే ఆర్థికంగా మన మారుమూల ప్రాంతమైనటి వెన్నంపల్లి విలేజ్ ఊరు ఈ పేరు నేషనల్లో వినబడడానికి మా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మాకు ఆర్థిక పరిస్థితి వలన మేము అయిపోతున్నాం సార్ ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు గోవాకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు కదా, మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలి, ఎలాంటి మీకు ఎక్విప్మెంట్ కావాలి, అది మీకు ఎలాంటి అవసరాలు కావాలో మీరు మీ మాటల్లో చెప్పండి. సార్ మాకు వచ్చేసి వేపను స్పారింగు 2 ఈవెంట్స్ ఉన్నాయి సార్. ప్లస్ ఇంకోటి కుమ్టి అనే ఒకటి కటా ఉంది. కటాలో నాణ్యతమంగా ప్రథమ స్థానంగా గెలిచి ఛాంపియన్షిప్ తీసుకున్న నాణ్యతమైన పేరు మా యొక్క విలేజ్లో మా యొక్క స్కూల్కే ఉంది. పురాతన జరిగిన టోర్నమెంట్లో మంచి రికార్డు సాధించిన మా విద్యార్థులకు సహకరిస్తే ఈరోజు 19 తారీఖు ఈ నెల 19 తారీఖు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మేము పార్టిసిపేట్ చేయడానికి మాకు సహకరిస్తే మాకు ఎలాంటి బాధ అని అంటూ ఉండదు. మేము కూడా వాళ్ళను ఎల్లవేళలా గుర్తుంచుకొని రేపటి భవిష్యత్తు భావి పౌరులకు నిదర్శనంగా ఉంటామని కోరుకుంటున్నాం సార్. పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో ఎంపీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సారు వచ్చిందన్న సంతోషంలో గ్రామస్తులు డప్పు సప్పులు కొట్టుకుంటా ఘనంగా స్వాగతం పలికిరోళ్ళ. గంత బాగానే ఉంది కానీ గింతకు సారు ఎందుకు వచ్చిండో చెప్పనే లేదు కానీ చూస్తున్నారా ఏంది. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవి సార్ని గెలిపించమని చెప్పిండోళ్ళ. మన గ్రామానికి వనపర్తి ముద్దు బిడ్డ, మన ఊరు ముద్దు బిడ్డ మండలి శ్రీనివాసరెడ్డి గారికి సమన్వయకర్త. అందరికీ స్వాగతం. నాకు గుర్తుంటుంది కాబట్టి ఎంతకాలంలో కొన్ని ఓట్లు గడుగుతారు కాబట్టి వాళ్ళ గురించి 2-3 విషయాలు మాట్లాడుతారు. 7 తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత మీరు 500 సిలిండర్ వస్తుంది. అవి 4 వేసినాం. దాని తర్వాత 2 ముచ్చట్లు మళ్ళా రేపు ఇదే టైంకి మీ సోపత్ కొత్త అప్పటి చూస్తూనే ఉండండి. బలబల ముచ్చట్లు బగ్గ ముచ్చట్లు.